చారీ ఊర్లో మన గురించి ఏమనుకుంటుర్రా? మన గురించి అనుకోవడానికి ఏముందన్నా, అంత రోటీనే కదా. ఏం రో వంకర టింకర మాట్లాడితే మేడ సింపుల్ ఇరుగుతాయి. అవునరా, ఈసారి సర్పంచ్ మళ్ళా నేనే అవుతానంటావా? డౌటే అన్నా. ఏమరా గట్ల మాట్లాడతావు? నువ్వు కాకపోతే ఇంకెవరన్నా? పాతికేళ్ళగా సర్పంచ్ నువ్వే కదన్నా. అయినా నీకు పోటీగా దిగే దమ్ము ఎవరికి ఉందన్నా? అంతే అంటవారా? అంతే అన్నా. అయినా ఊర్లో ఒక్కొక్కడు మన పేరు చెప్తే ఉచ్చ పోసుకుంటాడు కదరా, మనకు కూడా పోటీ వచ్చేది. అంతే అన్నా. ఏందన్నా వీడికి ఇట్లూరికత్తుండు? ఏమైందిరా గట్టూరికత్తున్నావు? బొమ్మ తీసేమన్నా ఏం చేసి? నువ్వు ఉన్నానా అన్నా? నీకు పోటీగా ఈ ఊళ్ళే ఇంకో నామినేషన్ చేసిందన్నా. ఎవడ్రా అన్నా? ఎవడు కాదన్నా, నీకు పోటీగా నామినేషన్ చేసింది ఒక ఆడదన్నా. ఏంద్రా నువ్వు చెప్పేది? నా ఎదురుగా నిలబడ్డానికి మొగోళ్ళే ఉచ్చవసుకుంటారు, అట్లాంటిది ఆడిది నాకు పోటీకి నిలబడదా? ఎవరు రాదు. అదే అన్నా మన ఇంకా శాలలో శారద బిడ్డ. ఏంటిది? శాలలో సరదా బిడ్డనా? దానికి అంత ధైర్యం ఎక్కడిరా? రేయ్, దాని సంగతి మేము చూసుకుంటా కానీ నువ్వురా. సరే అన్నా, జాగ్రత్త. నాకు పోటీగా నామినేషన్ వేసే దమ్ము దానికి ఎట్లా చిందిరా? దాని సంగతి చూసుకోవాలరా. అన్నా నువ్వు వెళ్ళి ఎలక్షన్ పని చూసుకో, నేను దాని సంగతి చూసుకుంటా. అమ్మా, ఇప్పుడు వచ్చినావా బిడ్డ? అవునమ్మా. ప్రయాణం మంచిగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. పొద్దుగాల బయలుదేరినా అన్నావు, ఇంత లేట్ అయింది? అదేం లేదమ్మా, మధ్యలో చిన్న పని ఉండగా. శారదమ్మా, శారదమ్మా. అగో ఏందయ్యా ఇట్లా వచ్చిండ్రు? ఏంది శారదమ్మా, నీ బిడ్డ సర్పంచ్కి నామినేషన్ వేసిందట. ఏంటి సంగతి? ఏందయ్యా మీరు చెప్పేది? వేసిందే లేదో నీ బిడ్డని అడుగు. ఏంది బిడ్డ, నువ్వు సర్పంచ్కి నామినేషన్ వేసినావా? ఏంది ఇది? అయినా మా అన్నతో పోటీ పడే దమ్ము ధైర్యం నీకుందా? మర్యాద కొద్ది చెప్తున్నా, నామినేషన్ వాపస్ తీసుకోమని చెప్పు నీ బిడ్డకు. మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నామినేషన్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఏంటి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? బతకాలని ఉందా లేక చావాలని ఉందా? నువ్వెన్ని మాటలు చెప్పినా కూడా నామినేషన్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, తీసుకోను కూడా. నువ్వు ఇలా చెప్తే వినవు కానీ. అన్నా నువ్వు తొందర వచ్చేయన్నా, నా మాట వింటలేదు. వచ్చేసాయి. వస్తుండు చూడు ఇప్పుడు. ఏమేంద్రచారి ఏమంటాంది? వింటలేదన్నా. రేపట్లోగా నామినేషన్ వాపస్ తీసుకోలేదనుకో, నువ్వు మాటలతో ఎంత భయపెట్టినా భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. మర్యాదగా మీ ఇద్దరు బయటికి నడవండి. పొగరే నీకు ఈ సంగతి. చారి అరా. ఏంది బిడ్డ ఇట్లా చేసినావు? వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు. నామినేషన్ వాపస్ తీసుకో బిడ్డ. ఎందుకమ్మా అట్లా భయపడుతున్నావు? నువ్వు ఊరోళ్ళు అంత భయపడుతున్నారు కాబట్టి వాని అరాచకాలు అట్లా సాగుతున్నాయి. వాని అరాచకాలు అరికట్టడానికే నేను నామినేషన్ వేసింది. వద్దు బిడ్డ, అప్పట్లో వాడిని ఎదిరించిండని ఆనందని చంపేసిండు. అరే రోడ్ కాంట్రాక్ట్ బిల్ వచ్చిందా? కొంచెం టైం పడుతుందట అన్న.
వానికి ఫోన్ చేయి మున్సిపాలిటీకి. ఏమరా ఆనంద్ గిట్లా వచ్చినావు? పైసలు ఏమైనా కావన్నా? పైసలేమొద్దు నాకు, నీ మీద పోటీ చేద్దామని వచ్చినా. ఏమ్రా ఆనంద్, మాట ఎక్కువ అవుతుంది. నాలుగు మందమైందా? అవును, మందమైంది. ఊర్లో నువ్వు చేసే అరాచకాలు ఎక్కువైనాయి, అందుకే నీ మీద పోటీ చేద్దామని వచ్చిన నేను. అన్నకు పోటీ చేసి నువ్వు గెలుద్దామనే? నాగరాచారి నువ్వు. సరే చెయ్యి చూద్దాం. సరే, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఏందన్నా నువ్వే పోటీ చేయమంటున్నావు? సరే, నాకు అర్థమైందన్నా. ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా చేస్తే రేపు నిన్ను ఏం చేస్తాడో అని నాకు భయం అవుతుంది బిడ్డ. వద్దు. అలా చేసినప్పుడు కూడా వాడిని ఎవ్వరు ఏమనలేదు కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడు. నేను నామినేషన్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. రే చారి, చారి అన్నా చెప్పనా? 2 రోజులు ఎలక్షన్స్, ఒక ఆడిది నా మీద పోటీ చేసేంద్రా. అంత సీన్ లేదన్నా, అది అస్సలే గెలవది. గెలవడం అనేది కళ. రే, నువ్వు పైసలే వంచుతావు, మందే వంచుతావు, ఏం తెలియదురా. మొత్తానికి మనమే గెలవాలి. గెలుస్తావన్నా? దానికి డిపాజిట్ కూడా రావద్దురా. సరేనా? అరే, ఈసారి ప్రచారానికి నేను కూడా వస్తా. ఆరా తాత, ఓటు మాకే వేయాలి. బాపు నా బిడ్డకే పోతాయి. అవును తాత, ఊరు బాగుండాలంటే మీరు నాకే ఓటేయాలి. నాకు ఓటేస్తే ఊరంతా బాగుపడేలాగా నేను చేస్తా. సరే, అమ్మ, నాకే ఓటేయాలి. ఇన్నాళ్ళకి మంచి పని చేసినావు బిడ్డ. వాడి అరాచకం అరికట్టాలమ్మా. చిన్నమ్మ, ఎవ్వరిని వదిలిపెట్టకు. మన ఇంట్లో అందరినీ అక్కకే ఓటేయి. మన ఊరు వాడ మొత్తం అక్కకే ఓటేయాలి. నేనే కాదు, అందరం నీకే ఓటేస్తాం. చిన్నమ్మ, గుర్తు పెట్టుకో. నమస్తేనే. అంత మంచిదేనా? మంచిదేనానే? నమస్తే నమస్తే. గుర్తుంది కానీ ఎల్లుండి. సారీ. అన్నా, అంత మంచిదేనానే? నమస్తేనే అందరికి. చూసినావన్నా, ముక్క ముక్క ఏం లేదు. మనం పైసలు వంచుతున్నాం, మనమే గెలుస్తాం.
అతగియో అత మనకే వేయాలి మర్చిపోకు సరే గెలిపించారు మళ్ళీ ఒకసారి గెలిపారు ఒక అవకాశం అయ్యి అన్నకు అయ్యి అదా రైట్ నమస్తేనే అంత మంచిదేనా అంత మంచిదే గుర్తుందిగా ఎల్లుండి సరే రైట్ బాబు ఏ బా వాడు ఏం చేసిండని మనం ఓటేయాలి మళ్ళా మన ఊరికి ఏం చేసిండు మంచినీళ్ళ బాయిదా వీట ఏమైనా మంచినీళ్ళు వస్తున్నాయా ఇదివరకు నల్ల లేదు లోడ లేదు ఏది లేదు మనం ఎందుకు వేయాలి ఓటు వాడికి వేయద్దు సారథి బిడ్డ చేద్దాం సారథి బిడ్డకేద్దాం అది నమస్తే రెహమాన్ భాయ్ కైసాయే ఎల్లుండి గుర్తుందిగానే నమస్తే అందరికి అమ్మా అమ్మా అనుకున్నది సాధించినవు బిడ్డ, సర్పంచ్ అయినవు. అంతా నీ ఆశీర్వాదం అమ్మా. చల్లగుండు బిడ్డ. ఒక తల్లి ఒక ఇంటిని పిల్లల్ని ఎట్లా అభివృద్ధి చేస్తుందో మహిళా సర్పంచ్ అయితే ఈ గ్రామాన్ని కూడా అట్లనే అభివృద్ధి చేయమ్మా. తప్పకుండా చేస్తా అమ్మా నువ్వు చెప్పినట్టుగానే. మీరు కూడా డబ్బుకి మందుకి ఆశపడి మీ ఓటుని అమ్ముకోకండి. మీ ఓటుని కాపాడుకోండి. మీ ఓటుని గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించుకోండి. సేవ్ యువర్ ఓట్. హాయ్ ఫ్రెండ్స్, మహిళా సర్పంచ్ అనే కొత్త కాన్సెప్ట్ తో దోస్తుగాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు వచ్చేసాము. సో ఈ కాన్సెప్ట్ అందరికి పక్కా నచ్చుతుంది. సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. గట్టి కొట్టుంది. పైసలు తీసుకోకుండా ఓటేయండి.